హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మోడల్ డిజైనర్ డ్రెస్ కావాలని మాకు ఒక ఆర్డర్ వచ్చింది. దానికోసం మేము 10 మీటర్స్ క్లాత్ తోటి ఏ విధంగా స్టిచ్ చేసామనేది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. ఇది ప్రిన్సెస్ కట్ టాప్ అనమాట. ఒక అంబ్రెల్లా అనార్కలి టైప్లో ఒక టాపు. దానికి కింద వైపు ప్యాంట్ కాకుండా ఫుల్ గేర్ అనార్కలి లెహంగానే కావాలని అన్నారు అంబ్రెల్లా కట్లో. దానికి కింద స్ప్రింగ్ వేయమని చెప్పారు. ఇంకా 2.5 మీటర్స్ చున్నీ, దానికి చుట్టూ ఒక లేస్ కావాలని కూడా చెప్పారు. దానికోసం మేము తీసుకున్న ఈ 5 మీటర్స్ క్లాత్ కింద లెహంగా కోసం తీసుకున్నది ఇది. అండ్ 2.5 మీటర్స్ తోటి ఒక చున్నీ, దాని చుట్టూ లేస్ వేసి కంప్లీట్ చేసాము. ఇలాంటి లేస్ని అనార్కలి టాప్ కోసం కూడా వాడటానికని ఆ లేస్ ఉంచామన్నమాట. ఇది టాప్ కోసం పైన వాడుతున్న డిజైనర్ క్లాత్, దాని లైనింగ్. ఈ డ్రెస్ అనార్కలి ఫుల్ గేర్ లెహంగా అయితే 4 ఫోల్డ్స్ని మళ్ళీ ఇంకొక ఫోల్డ్ వేసి మొత్తం 8 ఫోల్డ్స్ని ఇలాగ కటింగ్ చేసుకొని లెహంగా పార్ట్ అయితే కంప్లీట్ చేసాము. ఇది నడుం పార్ట్ అనమాట. ఇదేమో అనార్కలి టాప్ కోసం కట్ చేస్తున్న లైనింగ్ క్లాత్ పై భాగానికి చెందింది. దీనికి బ్రాడ్ నెక్ కావాలని అడిగారు. షోల్డర్ దగ్గర చాలా చిన్న క్లాత్ ఉండాలి. నెక్ అయితే చాలా బ్రాడ్, ఫ్రంట్ బ్యాక్ బ్రాడ్ నెక్ కావాలి అని చెప్పారనమాట. దానికోసం మేము ఇలాగ మెయిన్ క్లాత్ని లైనింగ్ వేసి కటింగ్ చేసేస్తున్నాను. హ్యాండ్ అయితే ఎల్బో హ్యాండ్ వచ్చేసి చిన్న పఫ్ కావాలని అడిగారు. ఇది అనార్కలి కింది పార్ట్ అనమాట. 47 ఇంచెస్ లెంత్ ఉన్న క్లాత్. మొత్తం 47 ఇంచెస్ డ్రెస్ కావాలన్నారు. ఇప్పుడు ఇది ఆ డ్రెస్ కోసం పైన మేము కుడుతున్న నెక్. దీనికి కింద 7.5 ఇంచెస్ వెడల్పు తీసుకుంటే పై వైపుకి అలాగ క్లాత్ని లోపలికి జరిపేసి బక్రాన్ని లోపలికి అడ్జస్ట్ చేసి పెట్టేసుకున్నాం అనమాట. అలా పెట్టడం వల్ల ఏంటంటే నెక్ షోల్డర్ దగ్గర జారిపోకుండా ఉంటుంది. ఇలా పెట్టిన తర్వాత ఆ కాటన్ క్లాత్ని ఓవర్లాప్ చేస్తూ ఇలాగ ఒక స్టిచ్ అయితే బక్రం మీద వేసేసుకున్నాం. ఇలా వేసుకోవడం వల్ల మనం ఐరన్ చేయకుండా కూడా ఇలాగ నెక్ని స్టిచ్ చేసేసుకోవచ్చు. ఐరన్ అందరి దగ్గర ఉండొచ్చు, ఉండకపోవచ్చు కదా. ఐరన్ లేని వాళ్ళు కూడా ఈ విధంగా అయితే బక్రం పెట్టేసి నెక్ని బ్రాడ్ నెక్ ఎంత బ్రాడ్ కావాలన్నా ఈ రకంగా అయితే స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత ఒకసారి బక్రం మీద కూడా ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఎందుకంటే బక్రం కదలకుండా ఉండడానికి. ఇలాగా కంప్లీట్ అయిపోయిన దాన్ని మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, ఫ్రంట్ బ్యాక్ అటాచ్ చేసి ఉన్న మెయిన్ క్లాత్ మీద ఇది సెంటర్ టు సెంటర్ చూసుకొని మళ్ళీ పిన్స్ తోటి అక్కడ కూడా కరెక్ట్గా సెట్ చేసేసుకోవాలి. కార్నర్స్ దగ్గర తప్పనిసరిగా పిన్స్ తోటి సెక్యూర్ చేసుకోవాలి. ఎందుకంటే కార్నర్స్ పైకి కిందికి అయిపోతే డ్రెస్ అనేది నెక్ అనేది బాగుండదు. కాబట్టి నెక్ కరెక్ట్గా రావాలి అంటే ఈ విధంగా పిన్స్ తోటి సెక్యూర్ చేసుకోవాలి కొత్త వాళ్ళు. అలా పెట్టేసుకున్న తర్వాత మాత్రమే స్టిచ్ చేసినట్టయితే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుందన్నమాట. ఇదే విధంగా ఏ నెక్నైనా కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. నేను బ్యాక్ పార్ట్ కూడా ఇలాగే స్టిచ్ చేసేసాను. అది రౌండ్ నెక్ అనమాట. రౌండ్ నెక్ కూడా ఈ విధంగానే బక్రాన్ని అటాచ్ చేసి ఇలాగ రౌండ్గా స్టిచ్ చేసేసాము. దానికి నేను మళ్ళీ పైపింగ్ కూడా ఇచ్చాను. ఇంకే విధంగా పైపింగ్ ఇచ్చాను అనేది కూడా నేను చూపిస్తాను. కొత్తగా వేసేవాళ్ళు చూడండి ఒకసారి. ఎక్స్ట్రా క్లాత్ని అయితే ఇలాగ కటింగ్ చేసేసుకొని తీసేసుకోవాలి. కార్నర్స్ దగ్గర అయితే కట్స్ కంపల్సరీ పెట్టేసుకోవాలి. కార్నర్స్ దగ్గర కట్స్ పెట్టేసుకున్న తర్వాత ఒకసారి స్టిచ్ మనం ఏ విధంగా వేసాము, కట్స్ ఏ విధంగా వచ్చినాయి అనేది ఒకసారి వెనక వైపు టర్న్ చేసి చూసుకున్న తర్వాత మాత్రమే ఇది క్లాత్ని తిప్పేసుకోవాలి లోపల వైపు. ఒకవేళ ఏమైనా కటింగ్ అయ్యింది అని అంటే పొరపాటుగా మళ్ళీ ఒకసారి పైనుంచి ఇంకొక స్టిచ్ వేసిన తర్వాత మాత్రమే ఇదంతా టర్న్ చేసుకోవాలి. నేను చేసిన తర్వాత నేనైతే ఇప్పుడు రెడీమేడ్ పైపింగ్ అయితే వేసేస్తున్నాను. దీనికి ఈ పైపింగ్ కోసం రెడీమేడ్ పైపింగ్ తీసుకొని ఈ విధంగా పక్క నుంచి పెట్టేసి స్టిచ్ చేసేయాలి. లోపలికి ఉన్న ఆ క్లాత్ బక్రం ఏదైతే ఉందో అదంతా హ్యాండ్స్ తోటి హెమ్మింగ్ చేసేసుకోవాలి. ఇది చేసిన తర్వాత షోల్డర్స్, హ్యాండ్స్ జాయింట్ చేసి కింది పార్ట్ జాయింట్ చేసుకున్నట్టయితే డ్రెస్ అనేది కంప్లీట్ అయిపోద్ది అనమాట. నేను డ్రెస్ కంప్లీట్ అయిన తర్వాత ఏ విధంగా ఉందనేది కూడా మీకు చూపిస్తాను. చాలా బాగా వచ్చింది డ్రెస్. మా క్లయింట్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అవసరం అనిపించిన వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇలాగా మనం పైపింగ్ వేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి. కాస్త నెమ్మదిగానే స్టిచ్ చేసుకోవాలి. నేను కొంచెం ఫాస్ట్‌గా అయితే వీడియో చూపించేస్తున్నాను లెంత్‌గా అయిపోద్దని. ఇలా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత షోల్డర్ పార్ట్ స్టిచ్ చేసుకోవాలి ఫ్రంట్, బ్యాక్ కలిపేసి. లోపట ఉన్న క్లాత్‌నైతే హెమ్మింగ్ చేసేసుకోవాలి. ఇది కంప్లీట్ అయిపోయింది. లోపల ఉన్న ఆ స్టిచెస్ అన్నీ కూడా మనం ఓవర్లాక్ చేయించుకున్నట్టయితే నీట్‌గా ఫినిషింగ్ అనేది కనిపిస్తదనమాట. ఇప్పుడు షోల్డర్ స్టిచ్చింగ్ అయిపోయింది. షోల్డర్ దగ్గర చూసారంటే చాలా తక్కువ క్లాత్ వస్తుంది కదా! ఇప్పుడు ఇది 2 ఇంచెస్ క్లాత్ ఉందన్నమాట. దానికి మేము స్టిచెస్ పోయిన తర్వాత దాదాపు 1.75 ఇంచులు మాత్రమే షోల్డర్ దగ్గర క్లాత్ అనేది కనిపిస్తుంది. దీనికి బ్యాక్ సైడ్‌న ఒక థ్రెడ్ కూడా వేసాము. డ్రెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా వచ్చింది. హ్యాండ్ చిన్న పఫ్ హ్యాండ్ పెట్టాము. ఇలా ఫ్రంట్ పార్ట్‌కి అయితే లేస్ వేసాము. ఇది వితౌట్ లైనింగ్, ఓన్లీ పై పార్ట్ మాత్రమే ఉంటుంది. దీనికి లోపట లెహంగా కోసం ఇలాగా డిజైన్ చేసాము. లెహంగాని నడుం పార్ట్ ఇది. ఇది కింద స్ప్రింగ్ వేసేసి ఇలాగ స్టిచ్ చేసాం. గేర్ అనేది చాలా ఎక్కువ వచ్చిందనమాట. చాలా బాగా వచ్చింది. లోపట మేము క్రేప్ లైనింగ్ వాడాము. ఇది స్ప్రింగ్ తోటి ఓవర్లాక్ చేసిన పార్ట్ అనమాట. డ్రెస్ మొత్తం స్టిచ్ అయిన తర్వాత ఈ విధంగా వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.